రేవంత్ సర్కారుపై కాళేశ్వరం కమిషన్ ఒంటి కాలిపై లేచింది. పదే పదే లేఖ రాసిన క్యాబినెట్ మినిట్స్ ఎందుకు ఇవ్వడం లేదని మండిపడింది. ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ లేఖ రాశారు. ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాశారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కమిషన్ విచారించింది. ఆ తర్వాత క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని మూడోసారి లేఖ రాశారు. మంత్రివర్గ సమావేశం చేసిన తీర్మానం కోసం కమిషన్ లేఖలు రాస్తూనే ఉంది. రేవంత్ సర్కారు మొద్దు నిద్ర వేయటం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కమిషన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు జలసిరలు కురిపించిందని పలుమార్లు తెలిపింది. అయినప్పటికీ కావాలని కక్షగట్టి బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లాలని రేవంత్ సర్కారు కంకణ కట్టుకుంది. ఆ క్రమంలో కమిషన్ వేసింది. మినిట్స్ ఇవ్వాలని అడిగితే మాత్రం దాటవేస్తుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు తేటతెల్లమయ్యాయి. రేవంత్ సర్కారు మినిట్స్ ఇవ్వకుంటే కమిషన్ విచారణ సంపూర్ణంగా ఎలా జరుగుతుంది? కమిషన్ను కాంగ్రెస్ సర్కారు తప్పుదోవ పట్టిస్తుంది. వాస్తవాలను మరుగున పడేసే కుట్రలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్పై ప్రభుత్వానికి నమ్మకం లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాళేశ్వరంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగలేదని మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఎలా ప్రకటిస్తారని ప్రశ్న తలెత్తుతుంది. ఇదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు కొనసాగుతున్నాయి. కేసీఆర్, బీఆర్ఎస్ భగ్నం చేసే కుట్రలు భగ్నం చేసింది కమిషన్ చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు క్యాబినెట్ న్యాయాలు గత ప్రభుత్వం క్యాబినెట్ న్యాయాలు అడిగినా ఈ ప్రభుత్వం దాటవేస్తుంది. నిజంగానే తప్పు చేస్తే ప్రభుత్వం ఎందుకు చైర్మన్ నుంచి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే కాంగ్రెస్ కుట్రలు లేకపోతే కమిషన్ లేఖలకు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటికే గత 3 పర్యాయాలుగా లేఖ రాసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందన రావట్లేదని చెప్పేసి కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మించలేకపోతే కమిషన్ విచారణ సంపూర్ణంగా ఎలా జరుగుతుంది? ప్రభుత్వమే కమిషన్ తప్పుగా ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి కాదని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. వాస్తవాలను మరుగున పడేసి కుట్రలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ పై ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే విచారణపై ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే వాస్తవాలను మరుగున పడేసే కుట్రలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ పైన ప్రభుత్వానికి ఏదైతే ఆ ప్రభుత్వానికి సంబంధించిన కుట్రలు ఈ విధంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కేబినెట్ మినిట్స్ ఇవ్వకుండా కాళేశ్వరంపై చర్చ జరిగితే ఆ చర్చ జరగలేదని తుమ్మలు ఎలా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న ప్రశ్న. అయితే కేబినెట్ నిర్ణయాలు కమిషన్ కి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? దీని వెనకాల కారణాలు ఏంటైనా విశ్లేషణపై కూడా ఇప్పటికే తర్వాత అయితే ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా తుమ్మల నాయకులు కేబినెట్ చర్చ జరగలేదు ఇటీవల చెప్పిన నేపథ్యంలో వాళ్ళ కమిషన్ చైర్మన్ లేఖ రాసిన ఎందుకు స్పందించడం లేదనే అంటే కూడా ప్రశ్నల వర్షం వెలువెత్తుతున్నాయి. కేబినెట్ నిర్ణయాలు కమిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందనే ఆ విమర్శ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనుక వాస్తవాలు ప్రజలు తెలుస్తున్నాయనే భయమేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే అంశం కూడా ఒక చర్చకు జరుగుతుంది. ఎన్నిసార్లు లేఖ రాసిన స్పందించకపోవడం కనుక రహస్యమైంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు బయటపెట్టిన ఘోష్ కమిషన్ ఇరిచిపోయిన రేవంత్ రెడ్డి అని బ్యాక్ అని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో కమిషన్ ఇప్పటికే గత అనేక పర్యాలుగా ఇంజనీర్లు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కూడా మొన్నటికి మొన్న విచారణ చేసింది. విచారణలో భాగంగా కమిషన్ చైర్మన్ అడిగిన ఏ ప్రశ్న కూడా ఇవాళ పనులు రాకపోవడంతో లేఖలు రాష్ట్రం స్పందించకపోవడంతో ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తప్పించుకోవడమే ఈ విధంగా అని చెప్పేసి కూడా విమర్శ అయితే పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.